యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసింది అన్న వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దీనిపై సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. ఆధునికవాదులు దేవుడిని దర్శించుకునే ఆమె హక్కును కాలరాయవచ్చా, అలా చేసే అధికారం టీటీడీకి ఉందా అని ప్రశ్నించారు. అయితే నిజం చెప్పులు తొడుక్కునే లోపుగా అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్న సామెత నిజమని ఇక్కడ రుజువైంది. శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేయలేదు. ఆమెపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ సత్యం నిదానంగా బయటకు వచ్చింది. నిజం తెలిసాక సనాతన ధర్మాన్ని సమర్థించేవారు నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే టీటీడీ చర్యలు తీసుకోవడం అసత్యమని తెలియక వారంతా సంతోషించారు. ఇంతకాలానికి టీటీడీ తగిన విధంగా స్పందించిందని ఆనందించారు. తిరుమల గురించి, తిరుపతి వెంకన్న గురించి, హిందూ దేవతల గురించి తేలిక భావంతో మాట్లాడేవారికి టీటీడీ తగిన గుణపాఠం చెప్పిందని భావించారు. తీరా అలాంటిదేమీ లేదని తెలిసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక విమానయాన సిబ్బందితో ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తిస్తే అతని పేరును బ్లాక్ లిస్ట్లో చేర్చారు. ఎప్పుడు విమానం ఎక్కే అవకాశం లేకుండా చేశారు. మరి టీటీడీ ఎందుకని అలాంటి చర్యలు తీసుకోకూడదు అని వెంకన్న భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో మీడియాతో సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు పాటించాల్సిన గైడ్లైన్స్ని టీటీడీ స్పష్టంగా పేర్కొనాలి. ఉల్లంఘనలకు చర్యలు ఉండేలా నిబంధనలు రూపొందించాలి. వాటిని అందరికీ స్పష్టంగా తెలిసేలా ప్రచారం చేయాలి. తిరుమలలో రీల్స్ చేయకూడదని నిబంధన ఉంది అంటున్నారు. మరి అలా చేసిన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి? యాంకర్ శివజ్యోతి స్వామివారి భక్తులను అవమానించే విధంగా మాట్లాడినప్పుడు ఆమె క్షమాపణ చెబితే సరిపోతుందా? ఆమె ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందనే ఫేక్ వార్త ఎవరు సృష్టించారో కానీ మంచి పని చేశారు. అదే నిజం చేయాలి టీటీడీ. లేకపోతే ఇలాగే అవాకులు చవాకులు మాట్లాడి తర్వాత క్షమాపణ చెబుతారు. ఆ రెండింటికి కూడా వాళ్ళకి ఉచిత ప్రచారం లభిస్తుంది. కేసులు, అరెస్టులు అవసరం లేదు. మరోసారి తిరుమలకు వచ్చే అవకాశం లేకుండా చేయాలి. అప్పుడే ఇలాంటి నోటిదోల ఉన్న వారందరికీ తిక్క కుదురుతుంది. ఆ మేరకు టీటీడీ అవసరమైతే నిబంధనలు సవరించి చర్యలు తీసుకునే విధంగా అధికారం చేతిలో పెట్టుకోవాలి.